ఆ ప్రియరక్షకుని యేసయ్య ద్వారా అతి మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొంచున్నావు తండ్రి. ఆమేన్. సంఘ ఆరాధన పుస్తకంలో 217వ కీర్తన హల్లెలూయా అని పాడుడి. హల్లెలూయా అని పాడుడి, సమాధిపై వెలుగేమో పరికించుడి. కలడు యేసు సజీవుడైలే కనములవి నెరవేరెను. కలిమి మోదము కలుగది వినుతి స్వల్ప మహిమను వచ్చును. హల్లెలూయా అని పాడుడి, ఈ జగతికి కలిగే రక్షణ చూడుడి. శిలతొలంగెను ముద్ర విడి కావలి సమాజము దేవుని. బలిమి కాగగ పారిపోయెను గలిబిలాయెను నరకము. హల్లెలూయా అని పాడుడి, చీకటి పైని వెలుగే జయముందు సోండి. ఇలను మృత్యువు గూలె బ్రతికగా అల విశ్వాసము మరలను. బల నిరీక్షణ మనకు కలిగెను, ప్రతి హృదయము బలపడే. హల్లెలూయా అని పాడుడి, దోఖే చోనో చెలియాలరా వేణోడే. సొలయకుండగా మీరు అటు ఇటు చూచుచుండుట ఎవరిని. ఫలములేదిక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో. హల్లెలూయా అని పాడుడి, యేసు ప్రభుని వలననే కలిగే గనుడి. ఇలయు బరమును సాఖ్యపడియను కలిగే హర్షము చావుచే. సిలువ చింతలు మాని పొందుడి కలకలంబగు మోదము. హల్లెలూయా అని పాడుడి, మీ భూరి చింతలో తీరే మదీనం. బలహీనపు చిన్న మంద ప్రభుని చెంతకు మరలుము. కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా. హల్లెలూయా అని పాడుడి, సంఘము సదా నిలిచేయుండును సోమండి. పలు తెరంగుల రిపుల వలనను బాధలెన్నియు కలిగిన. తొలగకేమియు నన్ని ఆడుల గెలిచే వార్ధిలు చుండును. హల్లెలూయా అని పాడుడి, దేవుని బోధకులు సర్వరా శంబులా. నెలమి మహిమకు ప్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను. వెలుగు వలె ప్రసరింపజేయుదు విలను ధృతిలో నేర్పుతో. హల్లెలూయా అని పాడుడి, భక్తులారా విలపింప వలదోసుండి. కలుగకుండుడి సంధియంబులు గడచు కాలము శీఘ్రమే.
కలుగు మీకు సమాధి మేమును కౌగలింప నెమ్మది హల్లెలూయా యని పాడోడి దుమాగింజావలే బ్రతుకుదురు మీరా ఇలా ప్రభువు తన పంట గోర్పను ఏగు చెందును చివరను తొలగజేయును గురుగులను గోధుమల నుండి నిజముగా హల్లెలూయా యని పాడోడి సమాధిపై వెలుగేమో పరికించోడి కలడు యేసు సజీవుడై లేఖనములవి నెరవేరెను కలిమి మోదము పలుగది వినుతి స్వల్ప మహిమను వచ్చును హల్లెలూయా యని పాడోడి సమాధిపై వెలుగేమో పరికించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిదిమనయు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచూ వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనరిక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చు చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమెతగని విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందిమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనుకరించి మన కొరకు చనిపోవడకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములు అన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుడకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేసి.
ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును విందాము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యము అను పాలన అపేక్షించుడి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేయుదును. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానము చేయుడి. తండ్రి కేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మా కోను ఆదియం దో ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నాట్లో మహిమ కలుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయం. ప్రభువైన దేవా పరమరాజం సర్వ పరిపాల పరిపూర్ణ శాంతి గల పరమ జనక నిన్ను మహిని స్తుతి చోచో మరే పొగడోచో నామో మహిమా పరచో చో ఆరాధించో చో నామో नो महिमातिशयमुनो मदितालाञ्चयोनिको महेनि मास्तुते कृतज्ञतानि चोचो नामो एककुमारा येसु
పాపము మోయు ఏకాదే ముని గోరే పిల్లమమును కనికరించుమోచలాగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జన కుని కుడే వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలిన్ చేకనికరించు పరిశుద్ధుడా ఓ ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్న వెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవ, ప్రభుని పరిశుద్ధ పునరుత్థాన పండుగను ఆచరించిన మేము నీ కృపా సహాయము చేత మా మాటల యందును క్రియల యందును దానికి తగిన ఫలములను ఫలించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుట నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. లెంటిలోని ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుండి ఈ లేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదువుగా ఉందాం. పాత నిబంధనలోని దేవుని వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందాం. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఆదికాండం 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవుకు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకునుట చూచి తడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడగుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ఈ పాట ఎందుకు? పాత నిబంధనలు దీని వాక్య భాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా,
దేవా మమ్మును కనికరింపుము. పత్రికలోని దేవుని వాక్య భాగము 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏర్పాటు చేయడం చదువుగా ఉందాం. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ పాట ఇంతవరకు. పత్రికలను దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థలను దేవుని వాక్య భాగము పరిశుద్ధులైన యోహాను రాసిన స్వార్థ 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన చదవగందాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారంలో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 24 వరకు చదువు. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఈ వాక్యం ఎంత పర్యంతం. సువార్తలను దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరమును కలిసి మా సంఘ విశ్వాస ప్రమాణముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి ఒప్పుకుందాము.
భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొందు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మన సంఘ ఆరాధన పుస్తకంలో 381వ కీర్తన. నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించే వరకు 381 సంఘారాధన పుస్తకంలో. నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు నిన్ను నేను విడువను దేవా నేను శత్రువునయ్యుండగా నీవు నాపై నెనరు చూపి దానమిచ్చితివి నా కొరకు దారుడవు నీ ప్రియపుత్రుని నిన్ను నేను త్రోవదాపి తిరుగుచుండ దుడుకునైనా నన్ను గాంచి ప్రోవగోరే మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను నిన్ను నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనమూలం నేటుగా నన్ను గాచిన వాడవు నీవు గావా ఓ నా తండ్రి ఇంతకాలము నన్ను గాచి ఇకను నన్ను విడువనుచు సంతసించి మదిని నేను చక్కగా నీ దరి చేరితిని నిన్ను నేను నీవు గాక ఎవరున్నారు నేలపైని నన్ను గాపాడ చేవలేని నాకు నీవు సేవకలుగా చేయగలవు నిన్ను నేను విడువను దేవా అడుగువారి ఇచ్చదనంచు ఆన తెచ్చినావు గానా అడిగేదా నిన్ను సహాయంబు ఆత్మవై నాటే తండ్రి నిన్ను నేను నాదు ప్రార్థనలన్నీయు నీవు
నీదు కృపచే ఆలకించి నీదు సరణిని నిలిపే నన్ను నేర్పుతనరగ రక్షించితివి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారల నెల్లా నీవు చక్కగా జీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలను పునరుత్థాన పండుగలో నుంచి మరలా మన బ్రతుకుల్లో మరి ఒక వారాన్ని మనకు దయచేసి మొదటి వారంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి ఆయన ఘనమైన నామానికి నిండు వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. లోకములో దేవుడు మానవులను తన యొక్క అధీనంలో ఉండటానికి, మార్గము తప్పిపోకుండా ఉండటానికి దేవుడు తన యొక్క దాసులను స్థిరపరుస్తూ ఉంటాడు. మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన కుటుంబీకులు కానీ మన వారసులు కానీ ఆయా మార్గంలో నడవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకుంటారు. అలాగే మన దేవుడు తన యొక్క బిడ్డలను తన మార్గంలో స్థిరపడి ఉండటానికి కొన్ని మరి కఠినమైన పరీక్షల ద్వారా వారిని చేస్తాడంటే గట్టిపరుస్తూ ఉంటాడు. అంటే ధైర్యముగా ఉండజేస్తాడు. ఆటుపోట్లను, సైతాన్ యొక్క ఆటుపోట్లను అధిగమించే రీతిగా ఆయన వారిని తయారు చేయడానికి ఏం చేస్తాడంటే మరి కొన్ని కఠిన పరీక్షల ద్వారా వారిని సిద్ధపరుస్తాడు. శోధించిన పిమ్మట సువర్ణము మెరుస్తుంది. అంటే దాని కులుములో వేసి కాల్చి మరలా దాని కంసాలు దాన్ని సుత్తుతో కొట్టినప్పుడు, సాగదీసినప్పుడు అన్ని కఠినమైన పరీక్షలలో సువర్ణము బాగా శోధించబడిన మీటకి నేను సువర్ణంలో మెరుస్తాను మనం పాడుతూ ఉంటాం కదా. ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ రీతిగా చేస్తాడు. అయితే మనం వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. ఒకవేళ నేర్చుకోకపోగా దేవుడు మనం శిక్షిస్తున్నాడు అని అనుకుంటాం. దేవుడు తను ప్రేమించే వారిని ఆ రీతిగా చేస్తూ ఉంటాడు. ఈరోజు మనము ఈ పాత నిబంధనలో మనం చూసినప్పుడు ముందుగా ఈ యొక్క వాక్య భాగంలో ఆదికాండములో 32వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 31వ వచనం వరకు దేవుడు ఒక వ్యక్తిని మనకు చూపించాడు. అతను ఎవరంటే యాకోబు. ఇక్కడ మీకు ముందు చెప్పాను, ఒక వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం మనకు బయలుదేరుతుంది. అటువంటి మోసగాడైన యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే దేవుని యొక్క బిడ్డగా, ప్రజగా మార్చాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చేటువంటి ఆ విధానంలో మనం చూసినప్పుడు ఈ యొక్క 32వ అధ్యాయంలో 22 నుంచి 31 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవుకు దాటిపోయాను. ఆ రాత్రి అతడు లేచి, అతడంటే ఎవరు? యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి
బయలుదేరి తనకున్నటువంటి ఆస్తిని తీసుకొని అవన్నీ తీసుకుని ఎలా బయలుదేరాడు? అతడు లేచి ఇద్దరు భార్యలు అంటే ఎవరు? లేయా, రాహేలు. లేయా జబ్బుగలగలది, రాహేలు ఇది బాగా ప్రేమించింది. ఆ ఇద్దరు భార్యలను తీసుకొని తన ఇద్దరు దాసీలను తీసుకొని, వీళ్ళెవరో ఇద్దరు దాసీలు? మొదటి భార్య దాసి అర్థమవుతుందా? వీళ్ళని తీసుకుని 11 మంది పిల్లలు. యాకోబుకు ఎంతమంది సంతానం? 13 సంతానం. దీంట్లో దీనాన్ని లెక్కేలేదు. పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ యాకోబు యొక్క స్వాస్యం 12 మందికే ఉంది. దానిలో మొదటి భార్య అయిన లేయా ఉంది కదా, ఆ లేయాకు పుట్టినటువంటి చివరి సంతానము ఈ యొక్క ఆడమనిషి దీన. ఆ దీన లెక్కకపోయారు. ఇంకెంతమంది అయిపోయారు? 12 మంది. అంటే ఇద్దరు దాసీలకు పుట్టిన దాను బిల్హ వాళ్ళు పుట్టిన వాళ్ళు ఇద్దరిద్దరు, 4. రాహేలు పుట్టినవారు 2. ఎవరు? యోసేపును, బెన్యామీను. వాళ్ళిద్దరు 6 అయ్యారు కదా. 7 మొదటి భార్యకి పుట్టినవాళ్ళు. అంటే అప్పటికి ఇంకా కూడా పుట్టలేదు. జబులూను అనవుడును తర్వాత ఇస్సాకారు అనవుడు చివరి వాళ్ళు. అంటే ఇక్కడ 11 మంది బిడ్డలతో ఇతను బయలుదేరాడు. మొత్తం సంతానం ఇంక ఎంతమంది? 13. యాకోబు యొక్క ఆ సంతానం 12 అంట. 13 జనం లెక్కారు. అందరూ తీసుకుని తన స్వస్థలానికైనా బయలుదేరి వచ్చేస్తున్నాడు అర్థం. మీకు ఆ రాత్రి వీళ్ళందరినీ పంపించేసి భయంతో యాకోబు తన ఇంటికి వస్తాడు. ఎందుకు వస్తాడు భయంతో? మోసగించి వచ్చాడు కదా. ఈ క్రమంలో తల్లి చెప్పిన దాన్ని బట్టి తన యొక్క మేనమామ ఇంటికి పారిపోయి వచ్చాడు. దేవుడు మరి మోసగించిన వాడిని ఎలా బుద్ధి చెప్తున్నాడో మన జాగ్రత్త వినట్టయితే, యాకోబు ఆడ అన్నం మోసగిస్తే ఈ యాకోబుని వాళ్ళ మేనమామ ఇంకా మోసగించాడు. ఈడే పెద్ద మోసగాడు, ఈయన మించిపోయిన మోసగాడు ఆడు. సంతపడున్నాడు. అయ్యో మరి నువ్వు నా దగ్గర కొలువు చేస్తే ఊరికి చేస్తే ఏం బాగుంటుంది, మరి నీకు నేను మరి జీతిస్తాను కాబట్టి 7 సంవత్సరాలు నా వద్ద కొలువు చేస్తే నీకు నా కూతురికి పెళ్లి చేస్తానంటాడు. ఇతను ఎవరిని ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. అమ్మాయి అనుకున్నాడు. పూర్లే 7 ఏళ్ళు అంటే 7 సంవత్సరాలు కొలువు చేసిన మీదట ఆ వివాహం జరిగితే వివాహంలో ఏం చేశాడంటే ఆ ముడుచుకో ఎన్ని వేసుకోవడంలో లేయాని పెట్టి లేయాతో వివాహం జరిపించేశాడు. లేయా అంటే ఎవరో? పెద్ద కుమార్తె. అవదే కాలంలో ఆ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి నేను ఎంత మోసం చేసి నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలు చేస్తాను కదంటే, అవును కరెక్టే. అయితే మా దేశాచారము పెద్ద అమ్మాయి ఉండగా రెండో అమ్మాయికి వివాహము చేయము. ఇప్పుడేమన్నా అంతే కదా, మనం ఎవరన్నా చూపించినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద అమ్మాయిని చూపిస్తారు ముందు. ఎందుకని? పెద్ద అమ్మాయికి ముందు వివాహం అవ్వాలి. పెద్ద అమ్మాయికి వివాహం అవ్వకుండా రెండో అమ్మాయికి వివాహం అయితే ఇంకా పెద్ద అమ్మాయికి వివాహం అవ్వదు. ఎందుకంటే ఏదో లోపం ఉందని రాదు. కాబట్టి నీకు ఇంతకింత మోసం చేసేవంటే నేను మోసమేం కాదు, మా దేశాచారం మరి ఈ రీతిగా ఉంది కాబట్టి మరి నీకు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చెయ్యి, అప్పుడు నేను రాహేలునిచ్చి వివాహం చేస్తాను అంటాడు. ప్రేమించిన మీదట ఇతని మరి తప్పదని మళ్ళీ 7 సంవత్సరాలు యాకోబు మోసగించింది ఒక్కసారి. మోసగించి దీవెనలు పొందాడు. దేవుడు ఎందుకంటే ఇతనిని రాయవంటి స్వభావం మనిషిని చిత్తులు పెట్టి చక్కను తయారు చేస్తున్నాడు. ఇశ్రాయేలుగా తయారు చేయడం కోసం ఉన్న మోసానంతటి ఏం చేశాడు? ఆ 14 సంవత్సరాలు ఆ మోసానికి చేసిన అనుభవించడం చేశాడు. అయిన తర్వాత తీసుకున్నది ఏమైంది? లేయాకు పిల్లల పుట్టడం ప్రారంభించారు. పుడితే ఆ 7 పుట్టిన తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత ఆ యొక్క రాహేలుకు 2 పిల్లలు పుట్టారు కదా. కాబట్టి ఆ యొక్క దాసీలకి ఏమో 2 చొప్పున పుట్టారు. ఈ రీతిగా తన సంతానం ఉంది కనుక ఇప్పుడు వాక్యం వద్దాం. 2 దాసులు తీసుకుని 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యబ్బోకు రేవు అంటే
యోర్దాన్ నదిలోనికి వచ్చే ఒక పాయ. అంటే ముత్త సముద్రం ఉంటుంది. ఆ ముత్త సముద్రానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి అక్కడి నుంచి బయలుదేరేది ఒక వాగు. యోర్దాన్ నదిలోనికి వచ్చి పడే వాగుని యబ్బోకు రేవు అంటారు. ఆ రేవు దగ్గరికి వచ్చి దాటాలి. దాటిపోయిన తర్వాత పిల్లలు తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. దాటించేసిన తర్వాత తనకి ఏముందో అదంతా కూడా పంపించేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిన. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నరుడు అంటే ఎవరంటే దేవుని కుమారుడు, దేవదూత, దేవుని కుమారుడే అని కిందకు వస్తే 28వ వచనంలో మన దానికి రెఫరెన్స్ ఇచ్చాడు. 28వ వచనంలో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన కనుక, అంటే దేవునితోనూ అంటే ఇక్కడికి ఏమిటి, ఒక నరునితో తెల్లవారే వరకు అంటే రావతమైనటువంటి యొక్క క్రీస్తు యొక్క దేవుని దూత అతనితో పోరాడాడు. ఒక దూత ఒక దేవుడు మనుషులతో పోరాడతాం ఏంటి? అసలు మనుషులు సరిపోతాడా? చాలు. ఇతన్ని సాగబట్టడం కోసం మనుష్యునికి ఎంత బలం ఉందో అంత బలంతో యాకోబుతో దేవుడు ఏంటంటే పెనుగులాడితే అది ఎంతకు వదలట్లేదు. ఎంతకి దేవుడు చదువుడు ఎంత, ఈ దేవుని దూత గురించి చెప్తూ మరి మన పాత మందులో మనం చూస్తాం. ఆ తెగులు వచ్చినప్పుడు ఆ దేవత వచ్చి అన్నప్పుడు ఇన్ని లక్షల మంది పోయారు. అటువంటి దూత ఇక్కడ క్రీస్తుగా ఉన్నట్టు మనం చెప్పుకుంటున్నాం. దేవుని దూత తెల్లవారే వరకు అతనితో పెనుగులాడింది. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఇతనిని గట్టిపరుస్తున్నాడు. ఇతనిని ఏమంటే సేవ కలిగేసి పాడతాం మనం. సేవ కలిగే చేస్తున్నాడు. ఏం చేయడం? తెల్లవార్లు పోరాడిన ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే ఆ యొక్క దేవదూతను వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే నీవు నన్ను దీవించు, నువ్వెవరో చెప్పు, నన్ను దీవిస్తే నేను వెళ్ళనివ్వను, చూద్దాం ఎంతవరకు ఉందో నువ్వు వెళ్ళనివ్వు అని దేవుడు చేసాడంటే పోరాటం మొదలుపెట్టాడు. మనం పోరాడుతూ ఉంటాం కదా. మనం మన బిడ్డలతో పోరాడుతాం. మనం ఏం కోరుకుంటాం? మన మీద బిడ్డ గెలవాలనుకుంటాం. మా చిన్నప్పుడు ఇలాగ చేయి పట్టుకుని ఇలా ఉంచుతూ ఉంటే ఆడికి ఉన్నంత బలవంతం వాడు ఉంచుతాడు. మనం కూడా వాడితో సమానంగా ఉండి వాడు ఎప్పుడైతే ఓడిపోతున్నాడు అనుకుంటాం. మనం చేస్తాడంటే మనం చూస్తే మన చేతులు ఇచ్చేసి మనమే పడిపోతాం అలాగా. అప్పుడు ఏం చేస్తాడు? మన నాన్నదే నేను నిగ్గుపోయినకుంటాడు. దేవుడుతో పోరాడబోసాడు ఉన్నాడా? అయితే యాకోబు అనేటువంటి ఆ పట్టుదల ఎదురు తీసుకోవడానికి ఆయన పోరాడి అని అంటాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి నీవు గెలిచావు. మనుషులుగా ఉన్నప్పుడు మరి నీ సహోదరుని మోసపుచ్చి గెలిచావు కదా. ఇక్కడైతే నీ తొడగూడు వసిపోయింది. ఎల్లగ పొడ చూసి తొడ మీద కొడితే ఆ యాకోబుకి ఏమైందంటే ఈ తొడ జారిపోయింది, గూడు వసిలిన ఉంది. అటువంటి స్థితిలో అయినప్పటికీ నీవు విడిచిపెట్టలేదు. కాబట్టి నీవు ఇక్కడ నుంచి నీవేమంటే నీ పేరు యాకోబుగా నీవు ఇస్తారు. కాబట్టి నిన్ను పై చూడండి ఇక్కడ ఏమంటే యాకోబు వారు తీసుకుని ఏరు దాటిన తర్వాత యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడని తాను అతని గెలుపుకుంటూ చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్న కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. మన వాడుకుందాక నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారల నెల్ల నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా అంటాడు. నీవుగాక ఎవరున్నారు నేలపై నీ నన్ను కాపాడా,
నీవుగాక ఎవరున్నారు? చేవలేని నాకు నీవు సేవకలుగా చేయగలవు. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను. యాకోబు నీ దేవుడు అంత పటిష్టమైన భక్తితో అతనిని యాకోబు దేవుడు ఇశ్రాయేలుగా. ఎందుకంటే యాకోబు నుండి ఆ యొక్క గోత్రము నుంచి ఈ యొక్క జనాంగం రావాలి, యేసుక్రీస్తు రావాలి. ఆ యువత జనాంగం అంతే కూడా అటువంటి వాడు ఉండాలంటే ఏం చేయాలి? యాకోబును పటిష్టపరచాలి. ఆ మోసపు ఆ తుప్పులంతా వదిలిపెట్టేయాలి, ఆ మోసపుతనాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి అక్కడ ఓపిక ఇచ్చాడు దేవుడు. 14 సంవత్సరాలు ప్రత్యేకంగా వివాహం ఆట కోసం అక్కడ దోసుడుగా దేవుడు అతను తీసి అతనిని బలపరిచాడు, తెలుసుకున్నాడు ఆయన్ని. కాబట్టి ఆ రీతిగా అతను ఏంటంటే దేవునిలో అతనిని బలపరిచాడు. అందుకే ముందు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుడు ప్రేమించే వారిని, కావలసిన వారిని దేవుడు ఎలా వాడుకుంటాడంటే వారిని బాగా అరగదీసి తుచ్చమంతా తీసివేసి పరిశుద్ధిగా ఉంచడం కొరకు ఆయన అలా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆయనను పోనీయలేదు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఏం చేస్తాం? కింద చూస్తాం, దేవునితో పోరాడువాడు అనమాట కింద. కాబట్టి నీవు ఇశ్రాయేలుని పడతాం అంటే దేవుని యొక్క జనాంగము నీలో నుండి వస్తుంది. ఒక జనాంగానికి ఇవ్వబడిన పేరు యాకోబుకు ఇచ్చాడు కదా. కాబట్టి నీవిక మీదట యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడదు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపు అని. అందుకు అతడు నీవు ఎందుకు నా నిమిత్తం నా పేరు అడిగితివి చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుడు చూశాను కాబట్టి ఆ స్థలానికి పెనూయేలు అని పేరెట్టాడు. పెనూయేలు అంటే దేవుని ముఖాముఖిగా చూడటం. పెనూయేలు ప్రార్థనా మందిరం చూస్తాము అంటే ఇదే పేరు. అక్కడ యాకోబు ఏం చేశాడంటే నేను దేవుని చూసి బ్రతికాను. దేవుని చూసాడు బ్రతుకుతాడా? ఎవడు కూడా బ్రతకలేడు. అబ్రహాం అడిగాడు, బాణసందులోంచి దాగి చూడు ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ నీడ కనపడుతున్నాడు, అదే తట్టుకుపోయాడు భక్తులు. కాబట్టి ఇక్కడ నేను దేవుని ముఖం చూసినప్పటికీ నేను బ్రతికాను కాబట్టి ఈ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. కింద చూస్తాం మనం, పెనూయేలు దేవుని ముఖం అని పెట్టి పేరు పెట్టాడు. అయినను నా ప్రాణం దక్కినది అంటే దేవుని ముఖాముఖిగా చూసినప్పటికీ నేను బ్రతికాను కాబట్టి ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టానని ఆ పేరు పెట్టాడు. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుతూ నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూటు మీది తుంటినరము కుట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు ఆ తొడగూటు మీద ఉన్న తుంటినరము తినరు. అంటే తెల్లవారులు దేవునితో పోరాడి గెలిచాడు. అంటే దేవునితో అంత పటిష్టమైన విశ్వాసవంతునిగా యాకోబును చేయడానికి దేవుడు సరి ఎంత జరిపాడు. భక్తిని పెంచడానికి మరి దేవుడు చేస్తాడంటే మన బైబిల్లో చాలా చూస్తాం మనం. ఏంటి దేవుడు ఇలా చేయడండి అనుకుంటాం, కానీ భక్తిలో ఇంకా స్థిరపడటానికి దేవుడు చేస్తాడంటే ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు. దేవుని విశ్వాసం ఉంచిన వారికి మరీ పరీక్ష దేవుడు పెడుతూ మన వాక్యం చూసాం మనం. లాజరు చనిపోయినప్పుడు 3 రోజులు అయింది. ఆయన ఇంటికి రావట్లేదు. ఆయన ఏం చేయడం 3 రోజులు ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకంటే అస్తమానం నేను ఇంటికి వెళ్తున్నాను కదా, వీళ్ళకి ఎంతవరకు విశ్వాసం ఉంది, ఎంతవరకు భక్తి ఉంది. అంతేకాదు ఆ సాదృశ్యం వల్ల ఇతర సరబడి మనకు దేవుడు తన వారిని ఎలాగా పటిష్టం చేస్తాడో ఆ వాక్యం ద్వారా మనకు వెంటనే వచ్చేయనుకోండి, దేవుడు వచ్చేయకుంటాం. 3 రోజులు ఆలస్యం చేయడంటే మనం కూడా దేవుడిని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు చాలా కాలయాపన జరుగుద్ది. దేవుడు నా మొరవైన దేవుడు ఎక్కడ ఏంటి ఇన్ని జరుగుతుంటే దేవుడు ఇంకా ఏం చేయడు, ఇంకా ఏం చేయడు. నా సహోదరు చనిపోయాడే, వస్తాను రోజు అయిపోయింది,
2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, దేవుడు రాలేదు. దేవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడా? ఎక్కడో ఉన్నాడా? జస్ట్ ఒక కోసు దూరం. అంటే మనం ఇక్కడ ఉంటే గునుపుడు అవతల మహా అయితే తాడేరులో దేవుడు ఉంటే ఇక్కడేమో బేతజీ గ్రామం ఉంటుంది కదా. దేవుడు చేయడు మీరు విశ్వాసము యొక్క ఎంతవరకు పడి చేయడానికి ఆయన పరీక్షించే దేవుడు కదా. కాబట్టి దేవుడు సకలం ఎరిగిన దేవుడు, అంతా చూచే దేవుడు. కాబట్టి తన వారిని షార్పెన్ చేయడానికి, దేవుళ్ళ విశ్వాసవంతులుగా చేయడం చేస్తాడంటే ఈ యొక్క శోధనల ద్వారా, ఈ యొక్క పరీక్షల ద్వారా దేవుడు తన బిడ్డలను చేస్తాడంటే పటిష్టపరుస్తాడు. అబ్రహామును దేవుడు పటిష్టపరిచాడు. ఎలా పటిష్టపరిచాడు? అనేకమైన శ్రమలు ముందు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం నెరవేర్చలేదే. నీ పిల్లలు ఇసుక రేణువులంతా అయిపోతాను. అసలు ఎదురవ్వంటే ఇసుక రేణువులు అయిపోతాడు. అసలు పుట్టలేదు, సరిపోవడం అడిగిన అప్పుడు 100 ఏళ్ళు వచ్చేసింది. పరీక్షించి పరిశీలించి ఇచ్చే దేవుడు కదా. చివరి దశలో ఇచ్చాడు అనుకోండి. ఇచ్చేవాడు ఏమన్నాడు? మళ్ళీ పరీక్ష ఏంటి? నీ కుమారునికి బలి ఎప్పుడు అడిగాడు? సరిగ్గా ఫస్ట్ బర్త్డే అయిపోయింది, మంచి అందరూ చక్కగా పార్టీ చూస్తుందండి. అప్పుడు కనపడి, ఓ అబ్రహామా, నీకు ఒక్కగానే ఒక కుమారుడిని నాకు ఇన్ని చూపించబోయి పర్వతం మీద దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు బలి ఇయ్యాను. టెస్ట్, పరీక్ష. అదే ఏమంటారు? లేఖలాగా ఇచ్చారు కదా బ్రో. ఆ మాట నేను అనుకుంటాను, ఆ మాట శారా కూడా చెప్పుండరు, భార్యకు చెప్పుండరు. భార్య చెప్తే ఏమంటుంది? ఎలా వెళ్ళనివ్వదు. లేఖలా కొడుకు ఇచ్చాడు కదా, వద్దు మనం బలి అవ్వద్దు, అవసరమైతే నువ్వు బలి అయిపోయి కానీ నా కొడుకు ఇవ్వద్దు కదా. ఎవరైనా అంటారు, నీ తెక్కు నువ్వే ఇల్లు, నువ్వు బలి ఇవ్వు, అది నా కొడుకు ఇవ్వనివ్వను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేవుడు, మళ్ళీ ఇది బలి అడగడం ఏంటి అని ఇవ్వము. అయితే నన్ను కాబట్టి అడిగాడని అబ్రహాం ఏం చేశాడంటే కుమారుడు తీసుకుని వెళ్ళి ఉరియా ప్రాంతానికి వెళ్ళి 3 రోజుల ప్రయాణం దూరం వెళ్ళి అక్కడ బలి ఇవ్వబోతాడు. ఎంత కఠిన పరీక్ష ఆలోచించాడు, ఎంత కఠిన పరీక్ష. పరదలు వెళ్ళిపోయాడు, కత్తి తీయక నాయన ఇదిగో మరి అన్నీ ఉన్నాయి కానీ కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపి లేదు అంటాడు బలికి. ఆ మాటకు తండ్రి హృదయం ఎంత వ్యాధి ఉంటుంది. నాయన దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ దేవుడు చేసేటంటే అబ్రహామును విశ్వాసవంతునిగా పటిష్టము చేయడానికి కొన్ని పరీక్షలు. యోబు గొప్పడు అంటున్నావా? సైతాన్ అంటుంది, నువ్వు యోబుని అన్ని విధాలు నీవు ఆశీర్వదించు కాబట్టి నీ పేరు చెప్తున్నాడు యోబు. లేదా యోబు నిన్ను లెక్క చేస్తాడా? సమస్తం యోబుకి ఇచ్చావు, సమస్తం ఇచ్చావు, అతను ఏ లోటు లేదు కాబట్టి దేవుడిని స్తుతిస్తున్నాడు అని అన్నాడు చైతన్యుడు. అప్పుడు దేవుడు అన్నాడు, అలాగా చూడైతే యోబుకు పరీక్షలు. ఏ పరీక్షది? ఒక్కరోజునే తనకున్నటువంటి బిడ్డలు అందరూ 7 కుమార్తె అందరూ కూడా చనిపోయారు. ఆ వార్తీప్తో వస్తే ఇంకోటి ఒక్క రోజులో తనకున్న యావదాస్తి ఎక్సెప్ట్ ఆ యోబు తప్పించి అందరూ, ఆ భార్య తప్పించి అందరూ చనిపోయారు. భార్య ఇంకా ఉంచాడు సైతాడు. ఎందుకని? ఈయన తిడతాడని. అర్థమవుతుందా? దేవుడు చూడండి ఎంత కఠిన పరీక్షలు అంటే యోబు ఆయన పాపం చేయడా? ఆలోచనలో కూడా అది పాపము. అయితే దేవుడు ఏంటంటే అతనిని షార్పెన్ చేశాడు. విశ్వాసవంతులు ఉండటానికి ఇంకా బాధలను ఇచ్చాడు. చివరికి ఏమైందంటే తనకు మొదట ఉన్నటువంటి ఆస్తి కంటే చివరి అధ్యాయంలో రెట్టింపు దీవెన దేవుడు యోబుకు ఇచ్చాడు. ఇలాగ అందరూ మన బైబిల్ చూస్తాం. వీరందరూ కూడా ఏం చేస్తారంటే దేవునిలో స్థిరపడి ఇక్కడ మరి ఈ యొక్క దేవుని యొక్క జనాంగము రావడానికి యాకోబు సంతతిని రావడం కోసం యాకోబుని దేవుడు పటిష్టపరిచాడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే నేను ముఖాముఖిగా దేవుని సూచించిన అనుకుని ఆయన ఏంటంటే ఆ ప్రాంతానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. కాబట్టి ఇక్కడ యోర్దాను నదిలో ప్రవహించే యబ్బోకు రేవు దాటి రావడానికి ఈ యాకోబు ఆ సమస్త మనం నెక్స్ట్ చూస్తాం. సమస్తం పంపించేది ఎందుకంటే 2 బ్యాచ్గా చేసి ఏమో అన్న వచ్చి ఎదుర్కొంటే ఒకటి చచ్చిపోతే ఒక బ్యాచ్, నెక్స్ట్ ఇంకోడు ఉంటారు, ఆ తర్వాత నేను ఉంటాను. కానీ దేవుడు ఏంటంటే యాకోబును ఆ రీతిగా ఇశ్రాయేలుగా దేవుడు యాకోబును మార్చడం కోసం ఆయనను స్థిరపరిచి కఠిన పరీక్ష ద్వారా యాకోబును ఇశ్రాయేలుగా ఆయన చేశాడు. పత్రిక పాటలు మనం చూసినప్పుడు అక్కడ దేవుని సంబంధులుగా
ఉన్నటువంటి వారిని దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి మన భూలోకంలో నివసిస్తున్న మనము అసలు దేవునిలో స్థిరమైన వారు ఎవరు, దేవుని సంబంధులు ఎవరు, అసలు దేవుని ఆత్మ పొందిన వారు ఎవరు, దేవుని ఆత్మ పొందని వారు ఎవరు అని దేవుడు ఇక్కడ 2 టెస్టుల ద్వారా దేవుని సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరు కారో, దేవుని ఆత్మ పొందిన వారు ఎవరో, దేవుని ఆత్మ పొందని వారు ఎవరో ఆ వేరియేషను కడవరి కాలంలో ప్రతి ఒక్కరు కూడా నామం వస్తారు దేవుడు చెప్పాడు కదా. దాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఏంటంటే యోహాను ద్వారా మనకు దేవుడు ఒక సాదృశ్యాన్ని ఇస్తూ ఇక్కడ ఏంటంటే దేవుని సంకల్పం పొందిన వారు ఎలా ఉంటారు, సంకల్పం పొందిన వారు ఎలా ఉంటారు, దేవుని సంబంధులు ఎవరు, దేవుని సంబంధులు కాని వారు ఎవరని ఒక 2 టెస్టులు ఇచ్చాడు. చూద్దాం ఆ టెస్టులు ఏంటో. 1 యోహాను 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 1-2 వచనాల్లో దేవుని సంబంధులు ఎవరో చెప్తున్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మవద్దు, ప్రతి ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. ఇక్కడ ఆ 2 పరీక్షలు ఏమిటి? 4వ అధ్యాయంలో 2-3 వచనాల్లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. దేవుడు శరీరధారి అయి మానవ రూపంలో కన్యక గర్భం ఉద్భవించి చనిపోయి మన పునరుద్ధరణ తిరిగి లేచాడు అని నమ్ముతారు వాళ్ళు దేవుని సంబంధులని గుర్తించండి. దేవుడు బ్రతికి ఉండగా దేవుడు పునరుత్థానుడైన క్రీస్తును నమ్మని వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని ఆత్మ కలిగిన వారు చేసే పని ఏంటి? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని, అంటే తండ్రితో ఉన్నటువంటి మహాభాగ్యం వదిలిపెట్టి ఆయన మానవాకారంగా వచ్చాడని ఎవరు నమ్ముతారో, ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అంత్యకాలంలో చెప్పబడిన మాట మనం ఇక్కడ వింటున్నాం. కాబట్టి దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఇక్కడ ఒక టెస్ట్ ఇచ్చాడు. తర్వాత ఇక 2 టెస్ట్ చూడండి, 21. ఇక్కడ 4వ అధ్యాయం మనం ఉన్నాం కదా. ఇక్కడ దీనిలో 4 అధ్యాయము 6వ వచనంలో మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొస్తున్నాము. సత్యస్వరూపేదో ఆత్మ, భ్రమపరచు ఆత్మ. ఆత్మ కలిగి ఉన్నాము అంటారు కదా, ఆత్మ కలిగి ఉన్నాము అంటారు. కాబట్టి మనము దీనిలో సత్యస్వరూపయోగ ఆత్మ ఎవరు, దేవుని సంబంధమైన ఆత్మ ఎవరు, భ్రమపరిచే ఆత్మ ఏది? భ్రమపరిచే ఆత్మ చాలామంది మరి దర్శనాలు చెబుతూ ఉంటారు, కళను దర్శనంగా చెబుతూ ఉంటారు కదా. కళను దర్శనంగా అంటే వారు ఏదో అనుకుని అది దర్శనం జరిగిందని చెబుతూ ఉంటారు, భ్రమపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా సత్యస్వరూపమైన ఆత్మయు కాదని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని సంబంధులు ఎవరో, సైతాను సంబంధులు ఎవరో తెలుసుకోవాలి ముందుగా. అంటే దీంట్లో ఏంటంటే ప్రవక్తులు ఎవరో, కపట ప్రవక్తులు ఎవరో తెలుసుకోవాలి. దేవుని యొక్క రాకడం గురించి, దేవుని గురించి మరి ముందుగానే చెప్పిన వారు ప్రవక్తులుగా ఉంటారు. కపట ప్రవక్తులు అనగా తను అనుకున్నది చెప్పేసేవాడు. కానీ వారు తెలుసుకోవడానికి ఆ 2 పరీక్షలు చూస్తాం మనం. 4వ అధ్యాయం 2-3 వచనాల్లో పరీక్ష, 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ఎరిగిన వాడు మన మాట విను, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయము 5-11 వచనాల్లో, రోమా 8:5
8-5 వచనం నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద. వీళ్ళెవరో దేవుని సంబంధులు కాదు. శరీర సంబంధమైన కార్యాల మీద వీరు ఉంచుతారు. ఏమి తిందుమో, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము. తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంతురు. శరీరానుసార మనస్సు మరణము, ఆత్మానుసారమైనది జీవం. కాబట్టి ఇక్కడ శరీరానుసారంగా ఉన్నవారు వేరు, ఆత్మానుసారంగా ఉన్నవారు వేరు అనే యొక్క పరిస్థితి చూస్తుంది. కాబట్టి ఇక్కడ కపట ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అన్నాడు కదా. దీంట్లోనే ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయము 18వ వచనంలో ఎవరు చూద్దాం. కపట ప్రవక్తలు ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటివి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు వ్యతిరేకంగా ఇప్పుడు బయలుదేరి క్రీస్తువుల వారు చెబుతూ ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. కపటి ప్రవక్తలు క్రీస్తుని పోలి వచ్చి ఉంటారని ఆయన ఈ 2వ అధ్యాయము 18వ వచనంలోను, అదే అధ్యాయం 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనేవాడు తండ్రిని అంగీకరించేవాడు. కుమారుని ఒప్పుకొనని వాడు ప్రవక్తలు. మనం చూస్తాం, క్రీస్తును సిలువ వేసినప్పుడు మరి మత ప్రవీణులు ఆ అందరంలో ఏం చేశారంటే దేవుని కుమారుడని విశ్వసించలే. నీవు దేవుని కుమారుడు కావు. దేవుని కుమారుడికి ఇలా ఉంటాడేంటి, ఒక పేద ఇంట్లోనూ ఆమెకి అలా పుడతాడేంటి, ఈ దేవుని కుమారుడు కాదు, అతను దేవుని కుమారుడు కాదు అని చెప్పి కుమారుని ఒప్పుకొనని వాడు క్రీస్తుని ఒప్పుకోలేదు. ఈ క్రీస్తుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వచనంలో యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకునేవాడు తండ్రిని అంగీకరించేవాడు. మోషే నమ్మారు కానీ, మోషే ధర్మశాస్త్రం నమ్మారు కానీ, నీకు నిండా 40 ఏళ్ళు లేవు, నీవు మోషే కంటే ముందు ఉన్నవాడవా, నువ్వు సృష్టి ఆదులు నువ్వు ఉన్నావా అని దేవుని చేరు నమ్మలేదు. నువ్వు దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుని నమ్మని వాడు దేవుని కూడా నమ్మడు, తండ్రిని కూడా నమ్మడు. కాబట్టి ఈ పరీక్ష ద్వారా వారందరూ అబద్ధ ప్రవక్తలుగా మనము గుర్తించాలి. దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుళ్ళో ఒకడు అంటాడు, ఇంకొకడు. యేసుక్రీస్తు కూడా దేవుడే, అందరిలో ఈయన ఒకడు ఒప్పుకున్నారా? వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలు, శరీరానుసారులు. ఎవడైతే దేవుడి కుమారుడు, ఈయన దేవుడు అని విశ్వసిస్తాడో వాడు ఆత్మానుసారుడు. శరీరానుసారం ఎటువంటిది? శరీరానుసారైన వాడు క్రీస్తుని నమ్మడు, ఆయన పుట్టుకను నమ్మడు, ఆయన మరణాన్ని నమ్మడు, లేచిపోయినా నమ్మడం. లేచిపోతే ఎవరైతే ఆ బంటోది పిలిచి ఆ కాపలన్న వాళ్ళని ఆ డబ్బు ఇచ్చేసి కట్టుకొని మీరు ఆ క్రీస్తు శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి. అప్పుడు ఏం నమ్మారు? అప్పుడు కూడా నమ్మలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కాడు అని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ మతనిష్ట కలివారు, వాళ్ళ మతంలో ఉన్నవారు, దేవుడి వరకు దేవుడికి పనిచేస్తున్నారు. యాజకులు వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తుని ఒప్పుకోలేదు, కుమారుని ఒప్పుకోలేదు. కాబట్టి దేవుడు కూడా వాడు ఒప్పుకోలేదు. కనుక వీళ్ళందరూ ఎవరంటే దేవుని యొక్క ఆత్మానుసారులు కాదు. క్రీస్తును సిలువేయని పిలవతే చెప్పాలంటే అతనే ఆత్మానుసారుడు. ఈ ప్రొద్దు ఆ యొక్క నీతిమంతుడి గురించి నేను చాలా కలగలను కాబట్టి ఆయన జోలికి పోవద్దు అని పిలాతు చెప్పినప్పుడు ఆ పిలాతు కూడా దాన్ని నమ్మి
వాళ్ళ కేకలు గెలిచి కానీ ఆ పిల్లత కూడా ఏంటంటే దేవుడు ఈయన దేవుని కుమారుడని నమ్మాడు, ఈ దేవుడని పిలాతు నమ్మాడు కదా, తన భార్య నమ్మింది. అయితే ఇక్కడ వీరెవ్వరు కూడా ఈయనను నమ్మలేదు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, వీరందరూ కూడా శరీరానుసారులు ఆత్మానుసారులు కాదు. అర్థమైందా? కనుక ఇది కడవరి గడియ అని చెబుతూ ఏమంటే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడున్నాడో అని చెబుతూ ఈ వాక్యాలు మనం చూస్తాం. అలాగే 22వ అధ్యాయం 18 చూసాం, 22 చూసాం, 23 వచనంలో కూడా కుమారుని ఒప్పుకున్నవాడు క్రీస్తు విరోధి అనే మాటలు మనం చూస్తున్నాం కదా. ఇలాగే ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ఎక్కడో ప్రజలలో ఉండిరి. ఈ ఆనందం ఏంటంటే మీరు జాగ్రత్తగా వెళ్ళని ఐడెంటిఫై చేయండి. క్రీస్తు నమ్మనివాడు, మనుష్య కుమారుడు దేవుడు నమ్మనివాడు వాడు క్రీస్తు యొక్క అనుచరుడు కాడు. చాలామంది వస్తారు, చాలామంది చెప్తారు క్రీస్తు అంటే మంచి దేవుడు అండి, మంచోళ్ళు, క్రీస్తు చాలా మంచోడండి, ప్రభు చాలా మంచోళ్ళు అంటారు. కానీ వాళ్ళ దేవుళ్ళు కూడా ఒకటి లెక్కేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళ క్రీస్తు యొక్క అనుచరులు కాదు. క్రీస్తే దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడు అని చాలామంది ఒప్పుకోరు. మనం బస్సులో చూస్తూ ఉంటాం, 10 ఫోటోలు పెడతారు. ఆ ఫోటోల మధ్యలో ఎక్కడో క్రీస్తు ఫోటో కూడా ఉంటుంది. అంటే వాళ్ళందరిలో ఒకడు. అర్థమవుతుందా? అంటే ఏంటి, అందరిలో ఒకడే గుర్తించారు కానీ ప్రత్యేకమైన వాళ్ళని గుర్తించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా శరీరానుసారులు. మీరు లోకంలో జీవిస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సుమా. ఆత్మానుసారులు ఎవరో, శరీరానుసారులు ఎవరో గుర్తించండి. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఎవడో, దేవుని ఆత్మ లేనివాడు ఎవడో కనిపెట్టండి. ఇక్కడ మరి ఈ యొక్క పత్రికలు మనం చూస్తున్నాం. కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రికలో 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనంలో ఇదిగో ఇది ఏమో ఆశ్చర్యం పడట్లేదు మీరు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. అంత్యకాలంలో రాబోయే ఈ యొక్క ఆ శరీరానుసారైనటువంటి అబద్ధపు క్రీస్తు వేసేటంటే సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని మనం వాకి రోజు వింటున్నాం. మనం పెద్ద న్యాయాధీశుల వచ్చేసి అందరిని ఐక్యం చేసేసి ఆ దశరాజ్య కూటమి ఏర్పాటు చేసేసి ఒక దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసేసి ఆ దేవకుంటే ప్రాబ్లం సాల్వ్ చేసేసి ఆ తర్వాత చివరి దశలో నేనే దేవుణ్ణి, నన్ను మాత్రమే మీరు పూజించాలి, 600 ముద్ర, నన్ను మాత్రమే మీరు పూజించాలి, కాబట్టి మీరందరూ కూడా నా అనుసరులు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అంటున్నాడు దేవుడు. ఇలాగా అంత్యక్రీస్తు రావటం, ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అది కొత్త ఏమీ కాదు. ఇలా వస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండని ఈ 11వ అధ్యాయము ఈ 14-15 వచనాల్లో చెబుతూ ఉన్నాడు. నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము. అనేక మంది రోజున దేవుని పరిచర్య చేస్తూ దేవుని యొక్క నామ ఘనతను తెలియని వారుగా ఉన్నారు. విశ్వాసవంతులుగా ఉండి ఆ విశ్వాసము యొక్క ఆ లోతైన మర్మం, విశ్వాసం యొక్క బలాన్ని గుర్తించలేని శరీరానుసారులుగా ఉన్నారు. అంటే మనం 2 రకాలు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులు శరీరం ప్రవర్తించుగా ఉంటారు, ఆత్మానుసారులు దేవుని యొక్క అనుచరులుగా ఉంటారు. శిష్యులందరూ కూడా దేవుని యొక్క ఆత్మానుసారులే. ఆ యోధాగా ఏంటంటే శరీరానుసారముగా ఆ మార్గాన్ని తప్పి దేవుణ్ణి అప్పగించిన వాడు యోధా. కాబట్టి ఈ రీతిగా అపోస్తలుడైన పౌలు
ఆ తిమోతికి రాస్తూ ఒకసారి తిమోతికి రాస్తూ 1వ తిమోతి 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. అపోస్తలుడైన తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము, 1 తిమోతి 4వ అధ్యాయము 1 వచనం నుంచి, అయితే ఎందుకంటే మీ జాతకం చెప్తున్నాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, చివరి కడవరి కాలంలో ఎలా ఉంటుందంటే అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేట తెల్లముగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుస్తారు. జాగ్రత్తగా ఉండు సుమా తిమోతి. నువ్వు యవనముడు కాబట్టి నీ యవన ఏచేయందు నీవు భక్తి శ్రద్ధతో ఉన్నప్పుడు నిన్ను మోసపురిచే ఆత్మ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని తిమోతికి ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితి మనకు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనం చూద్దాం ఏంటంటే దేవుని యొక్క సంబంధులు ఎవరో, సైతాను సంబంధులు ఎవరో ఎలాగ గుర్తించాలో పత్రిక పాట చూస్తున్నాం. పాత మందులు ఏం చూస్తాం? దేవుడు ఇటు అటుగా ఉన్నటువంటి యాకోబును ఒక్కలాగే స్థిరపరిచి ఇశ్రాయేలుగా ఆయన కూడా స్థిరపరిచాడు. ఆ స్థిరపరిచిన వారు ఇక్కడ ఏముందో లోకంలో జీవించినప్పుడు ఆత్మ సంబంధులు శరీర సంబంధులుగా విడిపోతారు. దేవుని యొక్క బిడ్డలు ఈ సైతాను యొక్క పోకడల వల్ల ఏది ఆత్మ సంబంధం కాదు, ఏది భ్రమపరచు ఆత్మో తెలియ పరిస్థితుల్లో జనము కొట్టుమిట్టు ఆడుతుంది బట్టి చూచి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనం విన్నాం. అలాగే యోహాను రాసినటువంటి తన పత్రికలో ఏం చేశాడు? దేవుని సంబంధం ఇదిగో ఇలా ఉంటారు, ఆత్మానుసారులై ఉంటారు, దేవుని సంబంధం శరీర సంబంధులుగా ఉండరు, వారు ఇలా ఉంటారని ఒక వివరణ ఇస్తూ ఆ వివరణ ద్వారా మనము మరి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటారో వారిని గుర్తించమని యోహానుగా తన పత్రికలో రాశాడు. స్థిరపరచబడినటువంటి వారు అలాగే దేవుని సంబంధులు ఎవరెవరో మనం చూచాం. మరి యోహాను సువార్తల్లో 21వ అధ్యాయము 15 నుంచి 24 వచనాల్లో ఇక్కడ మనం 2 ప్రధానమైన అంశాలు మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనము 15 నుంచి 24 నేను చెప్పే మాట అక్కడక్కడ నేను చెప్తాను, నేను చదువుతాను. 21వ అధ్యాయం 15 నుంచి 24 వచనంలో పేతురు యొక్క ఆ సాదృశ్యమును ద్యోతకం అవుతుంది. ముందుగా వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి, వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అడిగాడు. దేవుడు పేతురుని అడిగాడు, యోహాను కుమారుడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు. దీని వెనుక ఈ వందము చెప్పారు. మొదటిసారి అడిగినప్పుడు సీమోను పేతురు ఏమాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, అది నీవే ఎరుగుదువు అని ఆయన చెప్పాడు. యేసు అన్నారు, నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అయిపోయిందా? 2 సార్లు అడిగాడు దేవుడు సీమోను పేతురుని, అదే ఆన్సర్ ఆయన చెప్పాడు. ఆయన నా గొర్రెలు మేపమని కాయమని చెప్పాడు, అయింది కదా. 3వసారి 17 వచనంలో ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడిగింది. నన్ను ప్రేమిస్తున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నీ ప్రేమించున్నానని నీవే ఎరుగుదని ఆయన చెప్పాను. యేసు, నా గొర్రెలు మేపము అక్కడ ఆపినట్లయితే దేవుడు ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఇక్కడ పేతురుని దేవుడు మొట్టమొదటి ఏం చెప్పాను నేను? విశ్వాసంలో పటిష్టవంతులుగా చేయడానికి, లోకం మీద వెళ్లకుండా దేవుని స్థిరత్వంతో ఉండడానికి
దేవుడు తన వారికి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఈ పరీక్ష ఏమిటంటే, ఓ పేతురు, నువ్వు దుడి పేతురుగా ఉన్నావు, ముమ్మారు నువ్వు బొంకో. ఇప్పుడు సిలువకు అప్పగించక ముందు ఏమన్నావంటే, ఎవరు వెళ్ళినా నేను మాత్రం నువ్వు వదలను ప్రభువా అని అన్నావు. అప్పుడు నేనేమన్నాను, నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతో చెప్పాను కదా, అలాగే బొంకావు కదా. ఆ బొంకే స్వభావాన్ని దేవుడు తీసివేయడానికి ఇక్కడ పేతురు దేవుడు 3 సార్లు అడిగాడు. ఎవరో వ్యక్తినకు ఒక అరెస్ట్ చేయడానికి ఏదో నేరం మీద, సరే ఇంకా దొంగతనం చేస్తున్నావా అంటాడు. లేదు మానేసు. నిజంగా మానేసావా? మానేసు. నిజంగా మానేసావా? మానేసు. ఎందుకని? ఎంతవరకు వాడు మారాడు అని. ఇక్కడ దేవుడు ఏంటంటే పేతురును తన యొక్క ఆ స్వభావం తీసేయడానికి. పేతురు వ్యసనపడి ఎందుకు ప్రభు నేను అడుగుతూ నేను ప్రేమిస్తున్నాను కదా అంటాడు. ఎందుకంటే దేవుడి మనసులో ఏముందంటే, పేతురు క్రీస్తుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అవును, ఎక్కడ బొంకాడు? చిన్నవాళ్ళ దగ్గర. ఓ చిన్నది. అవును, నీ పలుకు నీకు సాక్షిస్తుంది, నువ్వు కూడా అయ్యేస్తున్నావు. ఏమో అమ్మతుడు బాబు పుట్టి పెట్టుకున్నాడు. మళ్ళీ మాట్లాడదాం. ఈ కాయ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉందంటే అవునవును. అక్కడ సిపాయిలో కూడా అవును, నీవు కూడా ఆయనతో ఉన్నావు అని అనగానే ముమ్మాళ్ళు బొంకాడు. అప్పుడు కోడి కూస్తుంది. దేవుడు పేతురుని చూశాడు, అప్పుడు మారాడు. క్రీస్తు వారు ఇక్కడ ఆయన వెళ్ళిపోయి ముందు ఏమంటే, ఇక్కడ ముమ్మారు పేతురుని దేవుడు అడిగడం ద్వారా ఏం చేశాడంటే, దేవుడు పేతురును కేఫాగా మార్చాడు, రాయిగా మార్చాడు. కేఫా రాయి, బండ మీద మరి క్రీస్తు సంఘాన్ని కట్టాడు. అంటే పేతురుకు తాళపు చెవులు ఇచ్చాడు. పేతురును ఈ యొక్క సంఘము ఏర్పరచమని పేతురు తాళపు చెవి ఇచ్చి, ఆయన భూలోకములో ఏది విప్పితే అది అక్కడ విప్పబడుతుంది. ఇక్కడ దేన్ని బంధిస్తే అక్కడ అది. ఇంత బాధ్యత ఇచ్చినప్పుడు మరి దేవుడు చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. దొంగడు మంచులు కాదన్నప్పుడు మరి ఏం చేస్తారు కొంతమంది, ఆ డబ్బులు అలా విడిచిపెడితే ఆడు దొంగడు తీస్తాడు. యోధ ఏం చేశాడు, డబ్బు సంచి దగ్గర పెట్టుకుని ఏం చేశాడు, దానికి లోనై పోయాడు కదా. ఇది ముమ్మారు దానికి అమ్మేసి పేదకి ఎందుకు ఇవ్వకూడదు అని మీద నీతి చెప్పాడు. ఎందుకంటే డబ్బు సంచి తత్వం ఉంది కాబట్టి ఆ మర్యాద ఇచ్చిన అత్తరు బుడ్డని అమ్మేసి 300 దేరాలకు అమ్మేసేసి బీదకి అవ్వచ్చు కదా. బీద ప్రేమ చెప్పిన మాట అది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు మనం వక్ర మార్గంలో వెళుతున్నప్పుడు మనకు బుద్ధి చెబుతాడు, మనం మారతాం. మళ్ళీ మనము ఈ కడవర కాలంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మరలా మన పాపంలో మనము ప్రవేశిస్తాం. చేసిందే మనము చేస్తూ ఉంటాం. కాబట్టి అలా చేయకూడదు అని పేతురుకి మరి ముమ్మారు అయిన బుద్ధి మనం కూడా మరి రోజున ఆ దేవుడు నమ్మినటువంటి వారే ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ శ్రమ ద్వారా వారిని విశ్వాసవంతులుగా ఆయన చేస్తాడు. ఇక్కడ దేవుడి యొక్క అంశం ఏమిటి, ముమ్మారు బొంకిన పేతురు మరలా ముమ్మారు బొంకకుండగా ముమ్మారు దేవుడు ఆయన్ని అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్న ప్రభు, అయితే నీవు నా గొర్రెలను సంఘాన్ని కాయ్. అడుగగా అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుము అంటే సంఘాన్ని కట్టబోతున్నాడు, సంఘము అప్పచెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎంత విశ్వాసం ఉండాలి, నా గొర్రెలను మేపు అన్నాడు. గొర్రెలు మేపు అంటే ప్రజలను కాయడికి ఎంత కష్టం. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ దేశం నుంచి మరి తీసుకుని వస్తున్నప్పుడు ఎంతగా మరి ఇబ్బంది పడ్డాడు. ఎంతగా అంటే అంత ఇబ్బందులు కాదు. వాళ్ళని తీసుకున్నప్పుడు ఎన్ని మాటలు ఎన్ని చుట్టుకోవట్లు ఇన్ని అన్నప్పుడు కానీ వారి ప్రేమతో ఆయన సాకాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు దేవుడితో అద్భుతం చేస్తే కొన్ని ఆడేవారు, నిలిస్తే అబ్బా గొప్ప దేవుడు అన్నారు. మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ ఇస్తారు. ఆహారం లేదంటే పర్లోక దూతని ఆహారాన్ని ఇస్తే అది సవిచారం లేదన్నారు. మళ్ళీ ఇస్తే మళ్ళీ పూడారు. అంటే ఎన్నిసార్లు దేవుడు చేయంటే వీళ్ళందరి గర్వంతా పోవడానికి చేయండి. దేవుడు నడిపించి సంవత్సరాలు
ఎస్, నడిపించి ఇలాగ అడదరిల్లుదని అలా తిప్పి తీసుకొచ్చి బుద్ధి చెప్పి వారిని ఆ యొక్క యోర్దాను దాటించి దేవుడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు తన వారిని చేస్తాడంటే సిద్ధపరిచేటప్పుడు మనం చేస్తాం. ఏదైనా కూర వండాలి కానీ ఏం చేయనప్పుడు అవన్నీ తీసివేసి బాగా నూనెలోను ఆ యొక్క వాటర్లోను మనం బాగా దాన్ని ఉడకబెట్టి చక్కగా సిద్ధం చేసిన తర్వాత తినడానికి బాగుంటుంది. అలాగే దేవుడు కూడా ఏంటంటే తన ప్రియులుగా ఉండడానికి దేవుడు తన వారిని ఈ లోకంలో ఉండే ఈ యొక్క పాపము అంటకుండా ఉండడానికి చేసిన దేవుడు ఏంటంటే వాళ్ళని తన వారిగా చేసుకోవడానికి కొన్ని పరీక్షల ద్వారా వారిని కఠినమైన పరీక్షల ద్వారా వారిని దేవునిలో స్థిరపరుస్తూ ఉంటాడు. ఆ స్థిరపరిచినటువంటి వారు మరి ఎలా ఉంటారో తెలుసుకోవాలని యోహాను గారు తన పత్రికలో ఇదిగో ఇవి ఇలా ఉంటే ఇలా ఉంటారు, శరీరానుసారులుగా ఉంటే వాళ్ళు ఆత్మానుసారులు కాదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మీరు వీరి మాట వినండి. ఎవరు? ఆత్మానుసార మాట మీరు వినండి ఈ యొక్క యోహాను తన పత్రికలో మనకు ఉద్బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మన స్వాత పాట మనం చేస్తున్నాం. పేతురును బలపరిచిన దేవుడు ఇంకా పేతురు యొక్క పాత జీవితం ఉందేమో గ్రహించి ఆ పాత జీవితాన్ని తీసివేయడానికి ముమ్మారు మరలా పేతురును దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. అలాగే మనం కూడా దేవుడు చేస్తాడంటే శుద్ధీకరింపజేసే దానిలో అనేక సార్లు మనలను ఆయన పరీక్షలు పెట్టి ఆ పరీక్షల ద్వారా మనం ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక ఇటు పరీక్షలు వచ్చి మనం ఏం చేయాలి? ఏమాత్రము కూడా దేవుడిని మనం దేవుడి మీద వ్యసనపడకుండా దేవుడి యొక్క పరీక్షలు మన యజ్ఞవారంగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో నిత్యరాజ్య వారసత్వంలో మనకు వారసత్వాన్ని ఇస్తాడు. అటు వారసత్వాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి కాచి కాపాడునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడునుగాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయు మోనాయ తరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండే నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాయోదనుండే తీసివేయకుము. నిరక్షణానందమున కుమారలా పోఠించుము. సమాధిగల మనసు కాలో గజేసి నాను దృఢపరచుము. ఆ ప్రియరక్షకుని యేసయ్య ద్వారా అతి ముఖ్య వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ఆరాధన పుస్తకంలో 217వ కీర్తన హల్లెలూయా అని పాడుడి. హల్లెలూయా అని పాడుడి, సమాధిపై వెలుగేమో పరికించుడి. కలడు యేసు సజీవుడై లేఖనములవి నెరవేరెను.
కలిమి మోదము కలుగది వినుతి స్వల్ప మహిమనువ చును హల్లెలూయా యని పాడోడే ఈ జగతికి కలిగే రక్షణ చూడోడే శిలతొలంగెను ముద్ర విడే కావలి సమాజము దేవుని బలిమి కాగగ పారిపోయెను గలిబిలాయెను నరకము హల్లెలూయా యని పాడోడి చీకటి పైని వెలుగే జయముందు సోండే ఇలను మృత్యువు గూలె బ్రతికగా అల విశ్వాసము మరలను బల నిరీక్షణ మనకు కలిగెను ప్రతి హృదయము బలపడే హల్లెలూయా యని పాడోడే దోఖే చోనో చెలియాలరా వేనోడే సొలయకుండగ మీరు అటు ఇటు చూచుచుండుట ఎవరిని ఫలములేదిక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో హల్లెలూయా యని పాడోడే యేసు ప్రభుని వలననే కలిగే గనుడే ఇలయు బరమును సాఖ్యపడియను కలిగే హర్షము చావుచే సిలువ చింతలు మాని పొందుడి కలకలంబగు మోదము హల్లెలూయా యని పాడోడే మీ భూరి చింతలో దేరే మదీనం బలహీనపు చిన్న మంద ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా హల్లెలూయా యని పాడోడే సంఘము సదా నిలిచేయుండును సోమండే పలు తెరంగుల రిపుల వలనను బాధలెన్నియు కలిగిన తొలగకేమియు నన్ని ఆడుల గెలిచే వార్ధిలు చుండును హల్లెలూయా యని పాడోడే దేవుని బోధకులు సర్వరా శంబోలా నెలమి మహిమకు ప్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుగు వలె ప్రసరింపజేయుదు విలను ధృతిలో నేర్పుతో హల్లెలూయా యని పాడోడే భక్తులారా విలాపింప వలదోసుండే కలుగకుండుడి సంధియంబులు గడచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మేమును పౌగలింప నెమ్మది హల్లెలూయా యని పాడోడే దుమాగింజావలే బ్రతుకుదురు మీరా ఇలా ప్రభువు తన పంట గోర్పను ఏగు చెందును చివరను తొలగజేయును గురుగులను గోధుమల నుండి నిజముగా హల్లెలూయా
యని పాడోడే సమాధిపై వెలుగేమో పరికించోడే కలడు యేసు సజీవుడై లేఖనములవి నెరవేరెను కలిమి మోదము పలుగది వినుతి స్వల్ప మహిమను వచ్చును హల్లెలూయా యని పాడోడే సమాధిపై వెలుగేమో పరికించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.